సో సరే ఇంకొకటి, ఇంతవరకు మేము సాఫ్ట్వేర్ వాళ్ళకే ఈ సమస్య వస్తుందని అనుకునేవాళ్ళం. లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే వేడి ప్రదేశాల్లో పనిచేయడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ స్విగ్గీ జొమాటో బాయ్స్ ఉంటారు, బైక్ డ్రైవింగ్ వాటి టెస్టికల్స్ మొత్తం దాని మీదనే ఉంటాయి. అదొకటి. ఆటో డ్రైవర్ వాడు ఇంజిన్ మీదనే కూర్చుంటాడు. ఆటో డ్రైవర్ వీళ్ళకి కూడా సమస్య ఉన్నా సార్? అంటే వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళందరికీ ప్రాబ్లమేనా? 100%. సింపుల్ లాజిక్ సార్. ఏంటంటే టెస్టిస్ వృషణాలకి అవును మన బాడీ కంటే 2 degrees టెంపరేచర్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 30 ఉంటే అక్కడ 28 ఉండాలి టెంపరేచర్. నార్మల్ మనం చెప్పండి, అదే టెంపరేచర్ ఇక్కడ కంటే టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ కాదు, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, హార్మోన్స్ తగ్గిపోతాయి, ఓవరాల్ సెక్షువల్ ఎఫెక్ట్. మెయిన్ వీళ్ళకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, జీరో అయ్యే ఛాన్సెస్ కూడా చూసినాను నేను. జీరో అయిన ఛాన్సెస్ కూడా చూసినాను. నా దగ్గర ఇప్పుడు నేను వైజాగ్ ఇక్కడ అన్ని దగ్గర పేషెంట్స్ చూస్తాను. సో స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు, ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్ లో వర్క్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మన దీన్ని ఉంటే మన ఇటుక బట్టీల దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆ టెంపరేచర్ చాలా హై ఉంటాయి. ఇట్ విల్ చేంజ్ ది బాడీ, మన బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ మార్చేస్తాయి. సో దానివల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు 100% అవుతుంది. సో వీళ్ళకందరికీ మంచి ఈజీ ఛాన్స్, చిన్న చిట్కాలు. నార్మల్ గా ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయకండి. లాంగ్ డ్రైవ్ చేస్తే, అంటే లాంగ్ డ్రైవ్ అంటే మళ్ళీ లాంగ్ 1 hour కంటే ఎక్కువ చేయొద్దు. అవునా? 1 hour తర్వాత ఆగండి, చిన్న బ్రిస్క్ వాక్ చేయండి, అండర్ వేర్ ని సెట్ చేసుకోండి, కొద్ది బ్రీతబుల్ అవుతుంది, టెస్టిస్ లోకి టెంపరేచర్ ఎయిర్ ఫ్లో అవుతుంది. సో దానివల్ల టెంపరేచర్స్ ఆల్టర్ అయితే దానివల్ల కొద్ది బెటర్ ఉంటుంది. కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల ఎక్కడైతే ఏవైతే వెయిన్స్ ఉన్నాయో కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని వల్ల కూడా వారికోసిల్ వస్తుంది. వారికోసిల్ అంటే మళ్ళీ సేమ్ అగైన్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కావచ్చు, టెస్టిక్యులర్ సైజ్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే లైంగిక సమస్యల ఎఫెక్ట్ కావచ్చు. సో రెగ్యులర్ గా లేచి తిరిగితే ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఈ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఎవరికైనా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వాళ్ళు గంటల తరబడి కూర్చుంటారు, 6-7 hours టెస్ట్ కూర్చుంటారు. నేను చెప్తే ప్రతి 45 minutes కి ఒక బ్రిస్క్ వాక్ చేయండి, దానివల్ల సెట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. రైట్ సార్. ఇక మామూలు సగటు వ్యక్తి సమస్య ఏంటంటే పొద్దున్న లేస్తే వాడికి టార్చర్, ఈఎంఐలు అంటాడు, ఇంకేదో అంటాడు, టార్గెట్లు అంటాడు, సేల్స్ అంటాడు, ఇట్లా టెన్షన్ ఉంటుంది. సో ఈ మానసికపరమైన ఒత్తిడి కూడా లిబిడోని దెబ్బతీస్తుందా సార్? 100%. అవునా? అంటే అన్నిటికంటే లిబిడో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే అయితే లిబిడోకి మేజర్ రీజన్ ఏంటంటే నీ బ్రెయిన్ ఫ్రీ ఉండాలి. నువ్వు ఒకవేళ సెక్స్ చేయాలని ఒక థాట్ రావాలి అంటే ఈ పిచ్చి థాట్స్ అని ఉండొద్దు. వీడు ఇన్ని థాట్స్ లలో సెక్స్ ని వాడు ఇన్వాల్వ్ కూడా చేయలేడు. సో వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము ఒకటి చెప్తా, ఎప్పుడైనా మీకు ఎటువంటి స్ట్రెస్ ఉంటే వర్క్ స్ట్రెస్ మీ బెడ్రూమ్ డోర్ దగ్గర ఎండ్ అయిపోవాలి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్సెస్, కొట్లాటలు బెడ్ ఎండ్ కాడ ఎండ్ అయిపోవాలి. బెడ్ ఎక్కిన తర్వాత 2 new persons లా ఉండాలి. లేకపోతే మీ సెక్స్ బాగుండదు, మీ డ్రైవ్ బాగుండదు, మీ కోరిక బాగుండదు. ఇంకోటి చాలా మందిలో ఉన్న ఇదే ప్రాబ్లం. ఇంత ప్రెషర్, చాలా మంది ఐ సీ లాట్స్ ఆఫ్ పొలిటీషియన్స్, అంత ప్రెషర్ లో వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేయగలుగుతారు? అదే కదా, వాళ్ళు సివియర్ స్ట్రెస్ లో వస్తారు నా దగ్గర. స్ట్రెస్ తీసుకున్న ఒక యంగ్ ఎమ్మెల్యే ఎంపీ కూడా చేశాడు, అసలు టాబ్లెట్ వేసుకుంటున్నాడు కారెక్కి. ఏంటన్నా ఇది అంటే, మీ అమ్మ జీవితం ఏందబ్బాయి, అనవసరంగా వచ్చిన పాలిటిక్స్ లో తల పట్టుకుంటున్నాడు. పాపం ఐ సీ దెమ్, ఐ వెరీ పిటీ విత్ దెమ్. నా దగ్గర చాలా మంది వస్తుంటారు కదా సార్, వాళ్ళ స్టోరీస్ వింటుంటే పాపం మనలానే ఉంటాయి, కానీ ఆ స్ట్రెస్ మనకున్న దానికి ఒక 100 times ఎక్కువ. 100 times కరెక్ట్ చెప్పారు. ఎవడు ఎప్పుడు లేపుతాడో తెలియదు, రాత్రి 2 గంటలకు ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు, ఆన్సర్ చేయకపోతే అది ఒక పెద్ద న్యూస్. మా సార్ ఆన్సర్ కూడా చేస్తాడు. ఇంత కష్టంలో ఉంటే పాపం ఒక ఎమ్మెల్యే పాపం వెరీ క్లోజ్ పర్సన్, నాకు వెరీ క్లోజ్ టు హార్ట్ కూడా, మంచి ఆయన ఒక స్టోరీ చెప్పిండు పాపం, నాకు అది చాలా అనిపిస్తుంది. రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది ఆయనకి. ఫోన్ వస్తే ఇట్లా పాపం ఆయన అంత నిద్రలో, అంత పెద్ద మనిషి ఫోన్ లేపి ఆన్సర్ చేసి, ఏమైంది బాబు అంటే, ఇట్లా మా తమ్ముడిని జైలు వేసిరు సార్, మీరు చెప్తే వదిలేస్తారు అని. అరే పాపం మీద జెన్యున్ కేసు లెక్కన ఉంది, ఎందుకు జనరల్లీ పోలీసు అట్లా మిస్టేక్ చేయరు కదా, రాత్రి 2 గంటలకు ఎందుకు ఎత్తుకుపోయారు. ఫోన్ చేస్తే ఆడ ఎస్ఐకి ఫోన్ చేస్తే, సార్ వైఫ్ ఫుల్ తాగొచ్చి వైఫ్ని ఫుల్ కొట్టిండు సార్, మొత్తం ఆ ముఖమంతా బ్లీడింగ్ అవుతుంది, వైఫ్ని చంపేస్తాడేమో అని చెప్పి వచ్చి స్టేషన్లో పడేసి, ఫుల్ తాగి ఉన్నాడు వాడు అని ఫోన్ చేశారే. మరి పోలీసు వాళ్ళు కూడా కరెక్టే, వాడు కొడితే ఆమె కొట్టి చంపితే
చేస్తే మళ్ళీ ఈయన ఫోన్ చేసినట్టు ఆయనకి, ఫోన్ చేసి ఫుల్ దాగి కొడుతున్నట్టు అంటే అవన్నీ కాదు, నేను నీకు ఫోన్ చేసినా నువ్వు వాడిని వదిలిపి అంతే, వేరే ఇక అంటే బాబు ఇంత పెథటిక్ సిచ్యువేషన్. వాడు ఫోన్ చేసి నా భార్యని వాడు తమ్ముడు కొట్టిండు, వాడిని జైల్లో వేసిరు వాడిని, ఈయన ఏం చేయగలుగుతాడు రాత్రి 2 గంటలకి? సాక్షాత్ కేటీఆర్ కి ఒక అమ్మాయి ఫోన్ చేసిందట, సార్ మా వాడలో నీళ్లు వస్తలేవు, ఎప్పుడు పంపిస్తారు ట్యాంకర్ అని. అంటే వాళ్ళు సామాన్య మనుషులే. ఇంకొక సీక్రెట్ రివీల్ చేద్దాం అనుకుంటా, మీకు కూడా చెప్పలేదు ఇప్పటివరకు. సార్ సో రేపు మీరు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే భయం సార్, ఇది ఎంత వాట్ షుడ్ వి డూ అనేది ఒక పెద్ద భయం. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చే సీరియస్ గా పొలిటీషియన్స్ వచ్చి చెప్తారు, డాక్టర్ గారు ఎందుకు మీరు పిచ్చా, ఏమైనా ఇంత మంచి కెరియర్ ఉంది మీకు, ఇంత ఫేమస్, మీరు ఎందుకు ఇట్లాంటి వై డూ వాంట్ టు టేక్ దిస్ స్టెప్ అని. సార్ చిన్నప్పుడు చిన్న ఇంట్రెస్ట్, కానీ మా లైఫ్ చూస్తారు కదా, ఇంత అవసరమా మీకు, మంచిగా ఉంది, అన్ని ఫైనాన్షియలీ బాగున్నారు, వై డూ వాంట్ దిస్ అని. సో అదే ఎప్పుడు స్ట్రెస్, ఆ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అలా సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మీరు మిస్ అవ్వకండి, సార్ ఎమ్మెల్యే కాబోతున్నాడు నెక్స్ట్, సో బీ రెడీ. చూడాలి, గాడ్స్ గ్రేస్. ఖచ్చితంగా అవుతారు సార్, మేము ఉన్నాం కదా మీ వెనకాల, బ్రహ్మాండంగా అవుతారు. థ్యాంక్ యూ. ఇక అసలైన నాకు షాక్ ఇచ్చింది ఏంటంటే సార్ జిమ్కి వెళ్ళే వాళ్ళని చూసి మేము అందరం చాలా కుళ్ళుకుంటాం బేసిక్ గా, అబ్బా ఏంటి 6 ప్యాక్స్, అమ్మాయి ఏంటి వీడని. కట్ చేస్తే వాడికి ఆ స్పర్మ్ కౌంట్ ఉండదు, ఒక్కోసారి మగతనం కూడా ఉండదని తెలిసి నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంటి సార్ ఇది నిజమేనా? అంటే నేను హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్, అంటే నాట్ ఈవెన్ 1-2 కేసెస్ కదా, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. ఏంటంటే బేసిక్లీ సడన్ గా ఏదైనా బాడీని సడన్ గా పంపింగ్ చేస్తే వీ హావ్ టు డూ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. అండ్ ఇప్పుడు స్టిరాయిడ్స్ తీసుకుంటారు వీళ్ళు. స్టిరాయిడ్స్ లో కంట్రోల్డ్ స్టిరాయిడ్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ స్టిరాయిడ్స్ ఉంటాయి. కంట్రోల్ స్టిరాయిడ్స్ ప్రొఫెషనల్స్ కి వాళ్ళ బాడీ వెయిట్ కి క్యాల్కులేట్ చేసుకుంటే ఇస్తారు. కానీ మన దగ్గర 99% పీపుల్, అన్క్వాలిఫైడ్ పీపుల్ దాన్ని డైరెక్ట్ గా ఇస్తారు. ఈ ఇంజెక్షన్ తీసుకో, మంచి మజిల్ వస్తుంది మజిల్ న్యాచురల్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం బయట నుంచి హార్మోన్ పికప్ చేసినప్పుడు నీ ఇన్సైడ్ హార్మోన్స్ ఆగిపోతాయి వర్క్ చేయడం. ఎందుకంటే అరే బయట నుంచి వస్తుంది, మళ్ళీ ఎందుకు తయారు చేయాలి, నేను ఎక్సెస్ అయిపోతుంది. సో దాని వల్ల ఏమైతుంది, ఫస్ట్ నార్మల్ హైపోథాలమో పిట్యూటరీ గోనాడ్ యాక్సిస్ అని, హెచ్పిజి యాక్సిస్ అని, ఇది దెబ్బతింటది. దెబ్బతింటడం వల్ల హార్మోన్స్ పెరగవు. టెస్టోస్టిరాన్ నువ్వు బయటకెళ్ళి తీసుకున్న టెస్టోస్టిరాన్ అదే తప్ప న్యాచురల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అది ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల స్పర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. హార్మోన్ ఏదైతే హార్మోన్ తయారవ్వట్లేదు, ఎక్స్టర్నల్ హార్మోన్ తీసుకోదు, అది బయట నుంచి ఎంతసేపు తీసుకుంటది. సో ఆ డ్రగ్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఇప్పుడు ఫ్యూ అవర్స్ ఉంటాయి, లేకపోతే ఫ్యూ డేస్ ఉంటాయి, అది అయిపోయింది అనుకోండి. మళ్ళీ బాడీ ఏమంటుంది, ఆల్రెడీ బయటకి వస్తుంది, మళ్ళీ ఈయన తీసుకుంటాడేమో, మళ్ళీ ఇంజెక్షన్ తీసుకుంటాడేమో, ఇప్పుడు ఏం అవసరం లేదు అనేది ఒకటి ఫిక్స్ అయిపోతారు. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ క్రేజీగా క్రాష్ అయిపోతుంది. నేను చాలా మందికి 1 షాట్ ఆఫ్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా పర్మనెంట్ గా 0 అయ్యే కేసెస్ చూసిన. ఇంకోటి మీరు అన్నట్టు మొగతనం డెఫినెట్లీ ఇప్పుడు ఏమైతుంది అంటే, జనరల్లీ అగైన్ నువ్వు మళ్ళీ టెస్టోస్టిరాన్ బూస్టర్ తీసుకోకపోతే లిబిడో పోతుంది, సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, ఎరెక్షన్ సైడ్కి అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లోపల నేను ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఆ డిజైర్ ఫ్యాక్టర్ లేనిది, ఆ లిబిడో లేనిది ఐ కెనాట్ పర్ఫార్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు అంటే ఇన్ని రోజులు కుళ్ళుకునే వాళ్ళని చూసి ఇప్పుడు జాలి పడాల్సి వస్తుంది. పైన పెట్టారం, లోన చాలా మంది విన్నారు సార్. అంటే నేను చాలా మంది చూసిన. సో వీళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఫస్ట్ కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయినాయండి. ఆ డ్రగ్ తీసుకున్న డ్రగ్ వాష్ అవుట్ అయిపోయినాయండి. వాష్ అవుట్ కానీ కొన్నిసార్లు 3 months పట్టొచ్చు, కొన్నిసార్లు 6 months పట్టొచ్చు. తర్వాత సమస్య ఉంటే చూద్దామని. కానీ చాలా మంది డాక్టర్స్ దీనిపైన టెస్టోస్టిరాన్ లో కాగానే కొద్దిగా అవగాహన లేకుండా డైరెక్ట్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది యంగ్స్టర్స్ లో ఇవ్వద్దు. మీరు అన్నట్టు మీకు కావాల్సే ఆల్రెడీ నాకు ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది, 2 kids 3 kids ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ నేను ప్లాన్ చేయట్లేదు అనుకుంటే సచిన ఇంజెక్షన్ డెఫినెట్లీ ఇవ్వచ్చు. కానీ యంగ్స్టర్స్ లో పిల్లలు లేని వాళ్ళలో ఇస్తే పర్మనెంట్ గా వాళ్ళని లైఫ్ లాంగ్ డ్యామేజ్ చేసినట్టు. చాలా అంటే నేను ఒకటి చూసిన, మొన్న ఒక పేషెంట్ కూడా చూసిన, జనవరిలో ఇంజెక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకున్నాం అంటే డాక్టర్ గారు ఇచ్చారు, తీసుకుంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. స్పర్మ్ కౌంట్ ఇప్పుడు చూస్తే 0. దాన్ని నేను 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నా. 3 months లో మల్టిపుల్ రిపోర్ట్స్ చేసి చూసిన, ఒక్కటి దాంట్లో కూడా స్పర్మ్ కనిపించాలి. అంటే మనకి తెలియకుండా చేసిన తప్పడం వల్ల వేరే పర్మనెంట్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. అంటే చాలా ఒక 2 years లో రికవర్ అవుతుందని చాలా లిటరేచర్ ఉంది. కానీ
కాని కేసెస్ కూడా ఉన్నాయి. కొంత ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, నాకు 1 year లో మళ్ళీ స్పోమ్ కౌంట్ రీస్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. పర్మనెంట్ షెడ్ లేకపోతే ఏం చేయలేము, వాళ్ళకి ఛాన్సెస్ పోతాయి. సో ఎవరికైనా యంగ్స్టర్స్ లో టెస్టోస్టెరాన్ డైరెక్ట్ ఇవ్వం. మేము చేసే మెడికేషన్స్ ఏవైనా మన బాడీకే ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు నార్మల్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయి, మన బాడీనే ఎక్కువ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం అది యూజ్ అవుతుంది. బయట నుంచి మాత్రం ఎక్స్టర్నల్ గా ఇవ్వం. కానీ మన ఇండియాలో 90% కేసెస్లలో మనకి మనకి టెస్టోస్టెరాన్ చాలా లో ఉంటుంది. బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ కానివ్వండి, బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల కానీ తగ్గిపోతుంది. సో 40 క్రాస్ అయిన వాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారనుకున్న వాళ్ళు, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్ అన్ ఎక్సలెంట్ చాయిస్. సో ఇంతకుముందు చాలా మంది పేషెంట్స్ లో ఒక కామన్ ఫియర్ ఉంటుండే, టెస్టోస్టెరాన్ బయట నుంచి తీసుకున్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి ఏమైనా వస్తాయని. బట్ కంప్లీట్ గా రీసెంట్ గా వచ్చిన కొన్ని ఆల్మోస్ట్ 10 పేపర్స్ వచ్చినాయి, కంప్లీట్ గా డిస్ప్రూవ్ చేసేసినాయి. లాస్ట్ 20 years స్టడీస్ అన్ని వచ్చినాయి, ఎక్సలెంట్ గా డిస్ప్రూవ్ చేసేసినాయి. సో ఒకవేళ నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ కెన్ బి హ్యాపీలీ గివెన్. సో దానివల్ల బెనిఫిట్స్ చెప్తాం. ఎవరికైనా చాలా యాక్టివ్ అవుతారు, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్రాక్చర్స్ అయ్యే ప్రాబ్లం తగ్గుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఈవినింగ్ కాగానే టైర్డ్ అవ్వడం ఉండదు, ఎక్సలెంట్ ఉంటుంది. మా ఫాదర్కి నేను ఎవ్రీ 3 months ఇస్తాను, ఎందుకంటే అది 1 year ఒకసారి డోసు. కానీ ఆ ఏజ్ లో ఎక్కువ వీళ్ళకి 3 months ఇస్తే ఇంకా బెటర్. వెరీ యాక్టివ్ అయిపోతారు. లిథార్జీ అంటే బాగా టైర్డ్నెస్ ఉండదు. మా ఫాదర్ చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఆల్ ది మోర్ రీజన్ వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుండాలి. సో టెస్టోస్టెరాన్ 40 క్రాస్ అయిన తర్వాత సెక్షువల్ డ్రైవ్ ఒక 10% అనుకుంటే 90% వాళ్ళ జనరల్ ఫంక్షన్ కి 90% యూజ్ అవుతుంది. వాళ్ళు వాకింగ్ చేయడంలో డబుల్ స్ట్రెంత్ అవుతుంది, కింద పడ్డ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు ఇంజెక్షన్. కానీ ఇందులో ఓన్లీ ఒకటే, యంగ్స్టర్స్ లో ఎంత పాసిబుల్ ఉంటే న్యాచురల్ గా ట్రై చేయాలి. 50 క్రాస్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని షార్ట్స్ తీసుకోవచ్చు, ఏం కాదు, నష్టం లేదు. బయట నుంచి తీసుకోవడము, చాలా మంది అనవచ్చు డాక్టర్స్ ఎందుకు బయట, వీళ్ళకి న్యాచురల్. సార్ మనం ఎంతమంది డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతాం? పొద్దున్న లేవాలి, ఈ ఫుడ్ తినవద్దు, ఆ ఫుడ్ తినవద్దు, ఈ డైట్ మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి. 90% చేయరు సార్. 90% డాక్టర్సే చెప్తారా, 90% చేయరు. వీళ్ళలోకి కాబట్టి డాక్టర్ల పంట పండుతుంది. వాళ్ళు చెప్పలేని చేస్తే ఏ డాక్టర్ పని ఉండదు. సో నేనేమంటా, దీన్ని ఒక్క ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో అంత మంచి చేంజెస్ వస్తున్నప్పుడు వై షుడ్ వి గివ్ ఇట్? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఇట్స్ అన్ హార్మోన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ అన్ హార్మోన్. ఏముండవు అంత పెద్దగా, అసలు ఎస్టాబ్లిష్డ్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్ దాని మీద ఇప్పటి వరకు. ఒక్కటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇంతకు ముందు ఉండే, ప్రోస్టేట్ క్యాన్సర్ లో అవాయిడ్ చేయమని. ఇప్పుడు అది కూడా కంప్లీట్ డిస్ప్రూవ్ అయిపోయింది. హ్యాపీగా ఏ పేషెంట్ అయినా బై డిఫాల్ట్ పేషెంట్ వచ్చిండు, ఈ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు అందరు ఏ యూరాలజిస్ట్ దగ్గర పోయినా, ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గర పోయినా అని PSA టెస్ట్ చేస్తుంటాం, టెస్టోస్టెరాన్ ఇచ్చే ముందు. ఇప్పుడు అవసరం రావట్లేదు, ఎందుకంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఎక్కువగా ఉన్నా కానీ మేము ఇవ్వచ్చు, ఏమి ఇష్యూస్ లేవు.